ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆయుష్ను పెంచి మనకు ఆనందాన్ని ఇచ్చేది ఆరోగ్యం. మరి అటువంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటం మన బాధ్యత. అయితే మన శరీరంలో వాత పిత కఫం అనేది సమస్థితిలో ఉంటేనే ఆరోగ్యం అని అంటుంటారు. అందులో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా కూడా మనకు ఆరోగ్యానికి ప్రమాదకరమే. అయితే వాతానికి సంబంధించి మనం గత కొన్ని వారాలుగా కూడా ఎంతో చక్కగా పంచకర్మల ద్వారా చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఆయుర్వేదంలో అన్న విషయం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ క్రమంలో మెడ నొప్పి, నడుం నొప్పి, అలాగే మోకాళ్ళ నొప్పులు, ఇప్పుడు కీళ్ళు. అయితే ఈ కీళ్ళ వాతం, ఆమవాతం, రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి ఆయుర్వేదంలో పంచకర్మల ద్వారా ఏ విధంగా చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయం గురించి చక్కటి వివరాలు తెలియచేయడానికి ప్రొఫెసర్ డాక్టర్ పంతులు రఘుపతి గారు మన కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా ఇంకా ఏవైనా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 040660023333. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఓకే డాక్టర్ గారు, అసలు కీళ్ళవాతం అంటే ఏమిటి? కీళ్ళవాతం ఎన్ని రకాలుగా ఉంటుంది? మనము మీరు ఇందాక చెప్పినట్టుగా గత కొన్ని ఎపిసోడ్లలో వాతము 80 రకాల వాత వ్యాధులని చెప్పుకున్నాము. ఆ వాత వ్యాధులకు ఆయుర్వేదంలో విశేషమైన చికిత్సలు పంచకర్మ గురించి విస్తారంగా తెలుసుకుంటూ వెళుతున్నాం. అయితే మెడ నొప్పి, వీపు నొప్పి, నడుము నొప్పి, ఇవన్నీ కూడా నొప్పులు అని అంటే వాతం అన్నమాట. వాతము ఎక్కువ అవుతేనే లేదా తక్కువైపోతేనే నొప్పులు వస్తుంటాయి అన్నమాట. అయితే ఈ వాత వికృతులు అంటాం దీన్ని. ఈ వాత వికృతికి చికిత్సలు ముఖ్యంగా పంచకర్మలు. ఆయుర్వేదంలో చికిత్సలలో విశేషమైన ప్రాధాన్యం కలిగింది ఏంటంటే పంచకర్మలు అన్నమాట. పంచకర్మలు ఏంటి అంటే 5 రకాల కర్మలు. పంచ అంటే 5. ఇవి శరీరాన్ని శుద్ధి చేయడం ప్రధానంగా. ఇది ఇంటర్నల్గా చేస్తామన్నమాట. తర్వాత ఎక్స్టర్నల్గా కూడా పంచకర్మలు కొన్ని ఉపకర్మలు ఉంటాయి. అభ్యంగము అంటే ఆయిల్తో మర్దన, తైలమర్దన, మసాజెస్, ఇలాంటి మనము గత ఈ రోగాలకు సంబంధించి, ఇందాక చెప్పుకున్న రోగాలకు సంబంధించి ఎలా ప్రయోగించాలనే విషయము విస్తారంగా, అంటే ఒక వైద్యుడు చేయదగ్గ కర్మలు చెప్పుకుంటూ ఇంటి పట్టున కూడా చేసుకునేవాళ్ళు, అంటే మారుమూల గ్రామాలలో అందుబాటులో లేని వాళ్ళు కూడా చేసుకునే విధానంగా కూడా మనము సులువుగా చేసి చెప్పడము, సులభమైన విధానాలు చెప్పడం జరుగుతుందన్నమాట. అయితే ఈరోజు విశేషంగా మనం ఆమవాతము, కీళ్ళవాతాలలో ఆమవాతం అని చెప్పుకుంటాం అన్నమాట ఆయుర్వేదంలో, లేదా రుమటైడ్ ఆర్థరైటిస్ అని అంటాం. అయితే కీళ్ళు అంటే అన్ని కీళ్ళు అన్నమాట. మోకాళ్ళు, చీలమండలు, మోచేతి జాయింటు, ఎల్బో జాయింటు, లేదా షోల్డర్ జాయింటు, భుజం కీళ్ళు, అన్ని కీళ్ళు అన్నమాట. వెన్నుపూసలలో ఉండే కీళ్ళు అన్నీ కూడా కీళ్ళే. వీటన్నిటిలో కూడా ఒకేసారి పెద్ద పెట్టున వచ్చే ఒక రోగం అన్నమాట, వాత రోగము. దీనికి ఆమవాతం అని ఆయుర్వేదంలో చెప్పుకుంటాం. ఈ ఆమవాతం అంటే ఏంటి? ఆమవాతం అంటే రెండు పదాలు. అంటే వాతంలో, వాత రోగాలలో ఒకటి, వన్ ఆఫ్ ది, కానీ దీనికి పేరే ఆమవాతం అని అన్నారు కదా. ఈ ఆమవాతం అన్న, ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అన్న, ఈ కీళ్ళవాతం అన్న, అంటే ఈ పదాలకున్న భేదం, వాటి అర్థం. అవును, అంటే ప్రజలలో రుమటైడ్ ఆర్థరైటిస్ చాలా ప్రచారంలోకి వచ్చింది, చాలా అందరికీ తెలుసు. ఇప్పుడు అలోపతి వైద్యులు వీళ్ళంతా కూడా రుమటైడ్ స్పెషలిస్టులు కూడా ఉన్నారన్నమాట, రుమాటిక్ ఆర్థరైటిస్ స్పెషలిస్టులు కూడా ఉన్నారన్నమాట. అయితే ప్రజలల్లో కీళ్ళవాతంతో బాధపడడం అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగింది. అయితే చిన్న జాయింట్లు, ముఖ్యంగా అరిచేతుల్లో ఉండే వేళ్ళు, పాదాలలో ఉండే వేళ్ళు, పాదంలో ఉండే అన్ని జాయింట్లు కూడా, చిన్న చిన్న జాయింట్లు ఎక్కడ జాయింట్ ఉన్నా కూడా అక్కడ వాతం ప్రకోపించడం అన్నమాట, వాతం పెరగడము. అయితే ఇప్పుడు ఆమము అనుకున్నాం. ఆమము అంటే ఏంటి అని అంటే అరగని ఆహార, అపక్వ ఆహార అన్నరసము ఆమము. ఇప్పుడు ఆమవాతం అనే రోగంలో 2 పదాలు ఉన్నాయి. ఆమము, వాతము 2 ఉన్నాయి. అయితే ఈ ఆమము అనేది ఏంటి? పదార్థం అన్నమాట. ఒకటి ఏంటి ఆ పదార్థం అని అంటే అపక్వ ఆహార అన్నరసం. అపక్వ ఆహార అన్నరసం అంటే ఏంటి? ఇప్పుడు మనం తిన్న తర్వాత చక్కగా అరిగిపోయింది, మనకి ఎంత ఆకలి ఉందో, ఎన్ని జీర్ణరసాలు ఉత్పన్నమైనాయో వాటి సంబంధించి మనం ఎంత సమానంగా అదే మోతాదులో ఆహారం తీసుకొని ఉంటే ఆ ఆహార రసాలు
హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ ఇంకా ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా తిన్న అన్నాన్ని అరిగిస్తాయి. అరిగించిన తర్వాత బాగా అరిగిపోయిన అన్నరసం ఏదైతే ఉంటుందో రక్తంలోకి వెళ్ళి మనకు పోషణ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఆహారం మనము ఎక్కువ మన ఆహార జీర్ణరసాల కన్నా ఎక్కువ మోతాదులో తీసుకుంటామో, ఆకలి కాకుండా తీసుకుంటామో, లేదా తిన్న తర్వాత మళ్ళీ తింటామో, ఇలా చాలా సందర్భాలలో టైంలో తింటూ ఉంటామో, ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏమవుతుందనంటే కొంత ఆహార రసం అరగదు. ఆ అరగని రెగ్యులర్ టైంలో ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఎందువల్ల అనంటే అగ్ని ప్రధానం. అగ్ని అంటే జఠరాగ్ని. కడుపులో ఏదైతే మనకి యాసిడ్స్ ఉంటాయో, ఇందాక చెప్పుకున్నట్టుగా ఎంజైమ్స్, ఇవన్నీ కూడా ఎంత ఉన్నాయో అంతే తినాలి. అంతకన్నా ఎక్కువ తింటేనే ఈ ఇబ్బందులు వస్తాయి అన్నమాట. దాన్ని ఏమంటాడు మహర్షి చరక సంహిత అనే పుస్తకంలో అంటే ఆహార మాత్ర పునరగ్ని బలాపేక్షిణి అంటాడు. అంటే ఆహార మాత్ర ఎంత ఉండాలమ్మా అంటే మన అగ్ని బలాన్ని అనుసరించే ఉండాలి. నాకు ఇంత ఆకలి అయింది అంతే తినాలి. ఆహారం బాగుంది కదా, కమ్మగా ఉంది కదా, ఎక్కువ తిన్నారనుకోండి ఏమవుతుంది, అపక్వ ఆహార రసం తయారవుతుంది. మరి ఆ ఎక్కువ పక్వంగానే ఆహార రసం, అరగని ఆహార రసం ఎక్కడికి వెళ్ళాలి, అది కొంత రక్తంలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఎక్కడికి వెళ్తుంది, రక్తంలోంచి సమస్త శరీర ధాతువుల్లోకి వెళ్తుంది. ఎముకల్లోకి, కొవ్వులోకి, మాంసంలోకి, అన్నింటిలోకి వెళ్ళిపోతుంది, కణాల్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మరి అది ఎక్కడ పోయి ఎక్కడ ఉంటుంది, జామ్ అవుతుంది. ఎక్కడ దానికి ఉండడానికి జాగా కావాలి, అరగలేదు కదా, అందువల్ల సెల్స్ కూడా పనికిరాదు. ఫారిన్ బాడీ లాగా తిరుగుతూ ఉంటుంది బాడీలో. అది ఎక్కడికి వెళ్తూ ఉంటుంది, ఎక్కడ జాగా ఉంది అంటే ఈ జాయింట్లలో, చిన్న చిన్న జాయింట్లలో జాగా ఉందన్నమాట, ప్లేస్ ఉంది. కాబట్టి కదలకుండా కూర్చొని ఉన్నప్పుడు ఆ జాయింట్లో పోయి జామ్ అయ్యి అక్కడ ఉంటుందన్నమాట. టెంపరీ షెల్టర్ అక్కడ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే మనిషి లేచి అలా మూవ్ అవుతూ ఉంటాడో మళ్ళీ అక్కడ జాగా ఉండదు, కదులుతుంటుంది జాయింట్. కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి లిబరేట్ అయిపోయి రక్తంలో కలిసి మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఎట్లయితే బాటిల్ మనం పెట్టినప్పుడు అడుగున తిరుగుతూ ఉన్న మైలాలంతా కూడా కింద జమ అవుతాయి కదా అడుగున, మళ్ళీ బాటిల్ కదిలించగానే తిరుగుతూ ఉంటాయి. అవును, ఇదే పదార్థాన్ని ఆమము అంటాం అన్నమాట. అయితే ఇది మన శరీరం మొత్తంలో అలా తిరుగుతూ ఉంటుంది. శరీరం అంతా కూడా రక్తంలో కలిసిపోయి కణంలో తిరుగుతూనే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కీళ్ళవాతం అంటే కీళ్ళ దగ్గరనే నొప్పి అని అంటుంటారు కదా, కానీ మరి ఇప్పుడు బాడీ అంతా ఇదే నొప్పి అని అంటారా? బాడీ పెయిన్స్ అని అంటే బాడీ అంతా ఇలాంటి ఆమం తిరుగుతుంది అన్నట్టే లెక్క. అవును. అయితే ప్రజలకు తెలిసింది ఏంటి, సామాన్య ప్రజలకు తెలిసింది ఏంటి, మోకాళ్ళ నొప్పులు. మోకాలు కూడా జాయింటే కదా. అవును. మరి అదేం తిరగదు కదా, అక్కడే ఉంటాయి కదా మోకాళ్ళ నొప్పులు, ఎప్పటికీ వేరే జాయింట్లకి వెళ్ళవు కదా. అది ఆస్టియోఆర్థరైటిస్. కేవలం సంధిగత వాతం అంటాం. ఆ ఒక్క సంధిలోనే నొప్పి వచ్చింది. ఎందుకు, బరువు వల్లనో, పోయిన మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం మోకాళ్ళ నొప్పి ఎందుకు వస్తుంది అనేది. అది పర్మనెంట్గా అక్కడే ఉంటుంది అనమాట. అంటే అరిగిపోయిన జాయింట్లు అరిగిపోవడం వల్ల వచ్చిన పరిస్థితి అనమాట అది. అదే ఆమవాదంలో అలా కాదు. ఇప్పుడు ఆమవాదం మనం ఎక్కువ ఆహారము, స్వీట్లో, కూల్ డ్రింక్స్, అరటిపళ్ళు, పెరుగు, పాలు ఇలాంటివి తీసుకున్నారనుకోండి, ఎక్కువ శాతం ఆమె పెరిగింది అనుకోండి, అప్పుడు దానికి చోటు ఎక్కడ చిన్న చిన్న జాయింట్లను జామ్ చేయగా పెద్ద జాయింట్ అయిన మోకాళ్ళకి వచ్చి కూడా జామ్ అయిపోతుంది అనమాట. జామ్ అయిపోయి మనిషి కదిలిన తర్వాత అక్కడ నుంచి రిలీజ్ అవుతుంది. మళ్ళీ పోయి అది ఒకసారి ఈ జాయింట్లో ఉంటుంది, ఒకసారి ఈ జాయింట్కి వస్తుంది, షిఫ్ట్ అవుతూ ఉంటుంది అనమాట జాయింట్ పెయిన్. అందుకే పేషెంట్లు ఏం చెప్తారు, డాక్టర్ గారు ఈ వారం అంతా ఈ మోకాల్లో చాలా వాచిపోయి నొప్పి ఉందండి, మళ్ళీ 10 రోజుల తర్వాత చీలమండలోకి వచ్చింది అంటారు. షిఫ్టింగ్ పెయిన్ అనమాట. ఆమవాతంలో ఉండే లక్షణం ఏంటి అని అంటే అన్ని జాయింట్లు ఇన్వాల్వ్ అయితే ఒకసారి ఒక జాయింట్ బాగా నొప్పి ఉండొచ్చు, ఇంకొకసారి ఇంకొక జాయింట్కి వెళ్ళొచ్చు. ఇట్లా షిఫ్టింగ్ నేచర్ అనమాట ఈ రోగంది. అందుకే ఆమవాతం అని స్పెషల్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆమవాతం అనేది ప్రజల్లో ఎంత శాతం ఉందంటారు? ప్రజల్లో ఇప్పుడు దాదాపు తెలిసి అందరికీ బాగా ఆమవాత రోగులు కనబడేది దాదాపు 30% వచ్చేసింది, 30-40% వస్తుంది ప్రజల్లో. ఇంకా తెలియకుండా వాళ్ళు అసలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళకుండా, డాక్టర్లు గుర్తుపట్టనివి కూడా ఇంకా దాదాపు చూస్తే 60% వరకు ఉంది. అంత ఆమవాతం అనేది ప్రజల్లో ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిందనమాట. అయితే ఇది గుర్తించాలి. దీన్ని డాక్టర్లు గుర్తించినప్పుడు దీన్ని బాగా అంటే ఎప్పుడు తెలుసుకుంటారు, ఎక్కువగా తీవ్రంగా అయిపోయి జ్వరం వచ్చేసి, ఒళ్ళంతా నొప్పులు వచ్చి, ఆ రుచి లేకుండా నాలుక మీద, బాగా దాహంగా ఉండి, ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట ఈ ఆమవాతానికి, రొమటాయిడ్ ఆర్థరైటిస్కి. అయితే ఈ లక్షణాలు ఏం చెప్తారు శాస్త్రంలో అని అంటే, ఇది ఆయుర్వేదంలో
ఒక 16-14 శతాబ్దంలోనే పుస్తకాలలోకి వచ్చేసింది ఆయుర్వేదం టెక్స్ట్లలో. అప్పుడే వైద్యులు గుర్తుపట్టి అప్పుడే చెప్పడం జరిగిందనమాట. దాదాపు 15-16 శతాబ్దంలో అప్పటి నుంచే రావడం జరిగింది ఈ వ్యాధి. అంతకన్నా ముందు కూడా చరక సంహితలో 3000 సంవత్సరాల కిందట కూడా ఆమం గురించి చెప్పడం జరిగింది. అయితే ప్రజల్లో వైద్యుడి దగ్గరికి ఎప్పుడు వస్తారు అని అంటే అంగమర్దో అరుచిస్తృష్ణ ఆలస్యం గౌరవం జ్వరం అపాగశూనుతాంగానం ఆమవాతస్య లక్షణం అని చెప్తాడనమాట. మాధవకరుడు అని ఒక వైద్యుడు చెప్తాడు మాధవ నిదానం మన గ్రంథంలో. ఏమంటాడనంటే అరుచి, ఈ రోగంలో ఉండే లక్షణం ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనంటే నా నోట్లో అసలు రుచి లేదండి అంటారు. నోరు చేదుగా ఉంది, రుచిగా లేదు, ఆకలి అసలే ఉండదు వాళ్ళకి, ఇంకా ఆకలి లేకుండా తినేస్తూ ఉంటారు అనమాట. అరుచి తృష్ణ, దాహం వేస్తూ ఉంటుంది, మాటికి నీళ్లు తాగాలి, నోరు ఎండిపోతూ ఉంటుంది. ఆలస్యం అంటే ఏమీ పని చేయబుద్ధి కాదు, ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని ఉంటారు, వేరే వాళ్ళకి పనులు చెప్తూ ఉంటారు, అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్తుంటారు. ఆయన అంటే సోమరితనం వస్తుంది అనమాట. ఆలస్యం, చేయబుద్ధి కాదు పని. కదలుదామా అని అంటే కీళ్ళలో నొప్పులు, అందుకే చీలమంట నొప్పులు, మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, కదలనివ్వదు అనమాట. ఎవరైనా తెచ్చిపెడితే బాగుండు. ఆలస్యం. గౌరవం అంటే హెవీనెస్, బాడీ అంతా హెవీగా ఉంటుంది, లైట్నెస్ ఉండదు. మెల్లిగా లేచి సోఫాలోంచి లేచి తొందరగా పోవాలంటే పోలేరు, కదులుతూ ఉంటారు చిన్నగా. తర్వాత మెల్లిగా కొద్ది దూరం నడిచిన తర్వాత ఫ్రీ అవుతుంది బాడీ. పొద్దున్న లేవగానే నాకు మడమెలలో నొప్పులండి, నేను నడవలేను, 10 అడుగులు నడిచిన తర్వాత ఫ్రీ అవుతుంది అంటారు. అసలు నేను పొద్దున్న లేచి అటు ఇటు పొర్లు గింతలు పెట్టలేను, అసలు నడుము అంత విపరీతమైన నడుములో నొప్పి. ఒక 10 అడుగులు నడిచిన తర్వాత ఫ్రీ అయిపోతుందండి, బాగా నడుస్తుంటాం. మరి అప్పటిదాకా ఏమైంది అని అంటే ఆమం జామ్ అయింది కదా. 10 అడుగులు బాడీ మూవ్ కాగానే, లోకోమోషన్ స్టార్ట్ కాగానే అది అక్కడ నుంచి లిబరేట్ అవుతుంది. లిబరేట్ అయ్యి బాడీలో బ్లడ్లోకి వెళ్ళిపోగానే నొప్పులు తక్కువైపోతాయి. వేడి నీళ్ళతో స్నానం చేసినా నొప్పులు తక్కువైపోతాయి. కొంచెము ఇసుకతో కాపడం పెట్టినా నొప్పులు తక్కువైపోతాయి. అంటే టెంపరీగా అప్పటికప్పుడు ఆమం అనేది అక్కడ నుంచి తొలగిపోతుంది అనమాట. అంటే దీని గురించి విస్తారంగా ప్రజలు తెలుసుకొని అసలు ఈ రోగం ఏంటి, దీనికి కారణాలేంటి, ఇది ఎలా వస్తుంది, దీనికి ఆహార కారణాలేంటి, విహార కారణాలేంటి. ఆహారం అంటే డైట్ పరంగా, విహారం అంటే లైఫ్ స్టైల్ పరంగా, తర్వాత ఔషధ పరంగా దీని తర్వాత తెలుసుకుందాం. ముందైతే మనము ఇది ఎలా వస్తుంది ఇది ముందు తెలుసుకోవాలి ప్రజలంతా. ఎందుకంటే బాగా పెరుగుతోంది ఇప్పుడు ఈ కాలానికి. ఇలా ఎందుకు పెరుగుతుంది అనే దానికి కూడా కారణాలు ఉన్నాయన్నమాట. అంటే ఆహారపుట అలవాట్లు, విహారపుట అలవాట్లు కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు ఆహారపుట అలవాట్లలో ఇందాక చెప్పుకున్నట్టుగా అరగకుండా తినేస్తూ ఉన్నారు. మనకు మామూలుగా కొంచెం వేసేస్తూనే ఉంటారు. వేసేయడం దేని మీద అని అంటే ప్రజలకు తినడానికి మరి బతుకుతున్నామా లేదంటే బతకడానికి తింటున్నామా అనే భేదం తెలుసుకోవాలన్నమాట. అంటే తినడానికి మనం ఉన్నాము అనుకున్నప్పుడు ఏం చేస్తాము, రకరకాల పదార్థాలు, ఇంకా నాకు ఆకలితో సంబంధం లేదు, నేను ఎంత ఒబేసిటీ ఉన్నా వీటితో సంబంధం లేదు, ఇవన్నీ అన్నమాట. చర్మ రోగాలు ఉన్నాయి వీటికి సంబంధం లేదు, కాళ్ళ నొప్పులున్నా తినేస్తూ ఉంటారు. పాలు తాగొద్దు, మీరు పెరుగు తీసుకోవద్దంటే అవి తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మరి పాలు, పెరుగు, ఉప్పు 3 కలుపుకొని తింటారు. అలా కరెక్టే అంటారు. పాలు ఉప్పు కలిపి తినకూడదు, అది విరుద్ధాహారం కింద వస్తుంది. ఇప్పుడు ఈ ఆమవాతానికి సంబంధించి ఈ పదార్థాలు అసలే పనికిరావు. పెరుగు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఆహార సంబంధమైన కారణాలు. ముందు కారణాలు, ఈ రోగానికి కారణాలు తెలుసుకొని ఎలా వస్తుంది రోగం తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దీని చికిత్సల గురించి మాట్లాడాలి. దీన్ని ఎలా చికిత్సించుకోవాలి, ఆహారం ద్వారా, విహారం ద్వారా, ఔషధాల ద్వారా, ఔషధాలలో పంచకర్మల ద్వారా, శాశ్వత నివారణ లేదా అప్పటికప్పుడు తక్కువ చేసుకోవడమో, తగ్గించుకోవడమో, ఉపశమనం పొందడమో, అలా కాకుండా శాశ్వత నివారణ లేదా మేనేజ్మెంట్ అంటుంటాం. ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, వీటన్నిటి మేనేజ్మెంట్ అనమాట. మెయింటైనబుల్ డిసీజెస్, అంతేగాని క్యూరబుల్ కాదనమాట. ఆ రకంగా ఈ వ్యాధిని అమవాతానికి కూడా అంతే, ఇది కూడా క్యూరబుల్ కాదు, జీవితకాలం అంతా ఉంటుంది. అందుకే దీన్ని బాగా అర్థం చేసుకుంటే జీవితకాలం అంతా దీన్ని చక్కగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జీవించే విధానాలు ఆయుర్వేదంలో చక్కగా చెప్పబడ్డాయి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇదే దాంట్లో కీళ్ళ వాతానికి సంబంధించి సీరో పాజిటివ్, సీరో నెగటివ్ అని కూడా 2 రకాలుగా కూడా చెప్తూ ఉంటారు. వాటి గురించి వివరించండి. సీరో అంటే సీరం అన్నమాట. రక్తంలో సీరము అంటే కణాలు ఉంటాయి, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అన్ని కలిసి రక్తం అంటాం. ఈ సీరంలో ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు కీళ్ళ వాతం రాగానే రుమటాలజిస్టులు, డాక్టర్లు ఉంటారు, స్పెషలిస్టులు, వాళ్ళు ఏం చేస్తారని అంటే
టెస్ట్ చేపిస్తారు. ఆర్ఏ ఫ్యాక్టర్ అని, లేదనంటే ఏఎస్ఓ టైటర్ అని, ఇలా కొన్ని ఏఎన్ఏ అని, ఇలాంటి టెస్టులు ఉన్నాయన్నమాట. ఈ టెస్టులు చేస్తే తెలుస్తుంది దాంట్లో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉంది. అప్పుడు సీరో పాజిటివ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. నెగిటివ్ వచ్చింది, అక్కడ ఆర్ఏ ఫ్యాక్టర్ లేదు, ఏఎస్ఓ టైటర్ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, అయినా కానీ జాయింట్లలో నొప్పులు వచ్చాయి, అప్పుడు సీరో నెగటివ్ అని అంటారు అనమాట. సీరో నెగటివ్, సీరంలో నెగిటివ్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టర్స్ లేవు, కానీ ఆమవాతం ఉంది, రుమాటిజం. అప్పుడు ఏమంటారంటే సీరో నెగటివ్ రుమాటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి మీకు అని చెప్తారు. ఇది కూడా సీరో పాజిటివ్ ఎంత దారుణంగా బాధ పెడుతుందో, జాయింట్లను పాడు చేసి వాపులు తీసుకొచ్చి, నొప్పులు తీసుకొచ్చి, చురుకులు, పోట్లు, మంటలు తీసుకొచ్చి, ఇవన్నీ ఎంత బాధ పెడుతుందో సీరో నెగిటివ్ కూడా అంతే బాధ పెడుతుంది. కాకపోతే మనం ఏంటనంటే దీంట్లో సీరో పాజిటివ్ నెగిటివ్ తెలుసుకుంటాం. అవి తెలుసుకోవడం వల్ల ఏంటి ఉపయోగము అని అంటే, నాకు ఈ వ్యాధి ఉంది అని కన్ఫర్మేషన్ అనమాట. ఓహో నాకు ఇది వ్యాధి ఉంది అని తెలుసుకొని జాగ్రత్త పడడం, మందులు సరిగా వాడుకోవడం, ఆహార విహారాలు జాగ్రత్త పడడం, మందులు చక్కగా వాడుకోవడం, దాని ద్వారా బాధపడకుండా ఉండే ఉపశమన మార్గం అన్నమాట. కాబట్టి అది తెలుసుకోవాలి మనం. అయితే ఇప్పుడు ఈ ఆమవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇది ఎక్కువగా ఏ వయసు వారిలో వస్తుంది? ఇప్పుడు చాలా చిన్న వయసు పిల్లలలో కూడా చూడడం జరుగుతుంది. 10, 15, 13, 14, 18 ఏళ్ల పిల్లలలో కూడా కనబడుతుంటుంది. అక్కడ నుంచి ఇంకా అన్ని వయసు వారిలో ఆమవాతం వస్తుంది. అయితే సీరో నెగటివ్ శాతం ఎక్కువ ఉంది ఇప్పుడు. సీరో నెగటివ్ శాతం ఎక్కువ కనబడుతూ ఉంటుంది పాజిటివ్ కన్నా కూడా. అయితే వీళ్ళకి దాదాపు ఒక 30-40 సంవత్సరాలు ఇంకా వాళ్ళకు చాలా ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు. అయితే ముసలి వాళ్ళలో కూడా ఉంటుంది, పెద్ద వయసు వాళ్ళలో కూడా ఉంటుంది, ఉండదని ఏం కాదు. సీరో పాజిటివ్ వాళ్ళు కూడా తీవ్రంగా బాధపడుతూనే ఉంటారు. ముసలి వాళ్ళు కూడా బాధపడుతుంటారు. జాయింట్ డిఫార్మిటీస్ కూడా అయిపోతూ ఉంటాయి. ఓకే, దీనికి సంబంధించి చికిత్సా విధానాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి? మనము చికిత్సలు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవడం, విహారపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ, మందులు కూడా వాడుతూ, మందులలో కూడా చాలా రకాల మందులు ఉన్నాయి. ఆయుర్వేదంలో విస్తారమైన రేంజ్ ఉందన్నమాట. ఆ వ్యాధి యొక్క స్టేజ్ని బట్టి మన మందులు వాడుకునే విధానం ఉంది. ఇవన్నీ కాక పంచకర్మలు, ముఖ్యంగా ఈ ఆమాన్ని శుద్ధి చేసుకొని, జాయింట్లను కూడా మనము బాగా శుద్ధి చేసుకొని, జాయింట్లను బలపరుచుకునే, ధాతువులను బలపరుచుకునే పంచకర్మ విధానాలు ఉన్నాయి. ఇవన్నీ మనము ఇంకా తెలుసుకోవచ్చు, ఇంకా తర్వాత తెలుసుకుందాం. ఇంకా ముందు చికిత్సా విధానాలలో ఇంకా మనం ముందుకెళ్ళి తెలుసుకుందాము. దానికన్నా ముందు మనం ఇంకా ఈ ఆహార విహారాల పరంగానే ఇంకొంత మనము తెలుసుకుందాం. దీని గురించి ఇంకా మరింతగా మాట్లాడుకునే ముందు కాల్ చూద్దామండి. హలో, నమస్తే అండి, చెప్పండి అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మ చెప్పండి, మీకున్న సమస్య ఏంటి? నాకు షుగర్ ఉంది మేడం, 47 సంవత్సరాలు నా ఏజ్. షుగరు, గ్యాస్ట్రిక్ ఉంది, టాబ్లెట్లు వాడుతున్నా. నాకు ప్రస్తుతానికి ఇప్పుడు 7-8 నెలల నుంచి గుండెలు చేతిలో నొప్పులు వచ్చినాయి మేడం. చురుకులు, మంటలు, పోట్లు ఈ భాగంలో, ఈ చేతి భాగంలో, పొట్ట భాగంలో కూడా వస్తున్నాయి ఈ మధ్య. మందులు ఆడుతున్నాను కానీ ఏ మాత్రం నాకు ఫలితం లేదు మేడం. ఇబ్బందిగా ఉంటుంది, ఏం పడుకోలేకపోతున్నా. పడుకొని లేవంగానే ఈ భాగం అంతా పట్టుకుపోతుంది. అసలు పొగలు పడుకున్నా, నైట్ పడుకున్నా పట్టుకుపోతుంది ఈ భాగంలో. నేను ఊపిరి పైకి తీల్చలేకపోతున్నా. మీ వయస్సు ఎంతమ్మా? 47 అండి. డాక్టర్ గారు చెప్తారమ్మా మీకు. నీ షుగర్ కంట్రోల్లో ఉందమ్మా ఇప్పుడు? షుగర్ కంట్రోల్లో ఉంది సార్. తిన్న తర్వాత 200 ఉంది, తినక ముందు 130-120 ఉంటుంది. అది మీకు ఇంకా బోర్డర్లో ఉందమ్మా, ఇంకా కొంచెం కంట్రోల్లో తెచ్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు చిన్న చిన్న జాయింట్లలో, అరచేతి జాయింట్లలో నొప్పులు ఉన్నాయా? అరచేతిలో లేదు, ఏళ్ళల్లో అప్పుడప్పుడు వస్తున్నాయి నొప్పులు, మళ్ళీ పోతున్నాయి సార్. అవే రాత్రిపూట మీకు నొప్పులు ఎక్కువ ఉంటున్నాయా? పోట్లు వచ్చి ఎక్కువ అవుతున్నాయి, నిద్ర పట్టట్లేదు. మాత్రలు ఇచ్చారు, నిద్రపోతున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఎన్ని మందులు వాడినా నాకు ఈ నొప్పులు, మంటలు, చురుకులు సార్. ఉదయం పూట మీకు నిద్ర లేవగానే నొప్పులు ఉంటున్నాయా జాయింట్లలో? లేదు సార్, అంతగా లేవు. ఒక్క ఏళ్ళకే జాయింట్ లో నొప్పి వస్తుంది. ఆకలి ఎలా ఉంది మీకు?
ఇంతకుముందు మీరు చెప్పారని నేను ఆమదం కూడా తాగి చూశాను సార్. ఆముదం తాగారా మీరు? తాగాను సార్. ఆ, ఆముదం తాగండి, కంటిన్యూ చేయండి. ఆముదం మీరు వారానికి ఒకసారి తాగుతూ ఉండండి. వేడి నీళ్లు తాగుతూ ఉండండి తాగినప్పుడల్లా. ఇప్పుడు ఎండాకాలం ఉంది కాబట్టి బిందెలో నీళ్లు తాగండి. మీరు తినకూడని పదార్థాలు, ఇప్పుడు ఎలాగో షుగర్ ఉంది కాబట్టి స్వీటు, పాలు, పెరుగు, మజ్జిగ, తీయటి వస్తువులు, తీపి, బెల్లము ఇలాంటివన్నీ కూడా, మాంసాహారాలు కూడా తీసుకోకండి ఇప్పుడు నొప్పులు ఉన్నన్ని రోజులు. తర్వాత మీరు ఆహారంలో తీసుకోవాల్సిన వస్తువులలో ఏంటి అంటే గోధుమ మీకు బాగుంటుంది. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవచ్చు. తీసుకోకూడని దాంట్లో మీ పప్పులలో మినపప్పు వాడకండి, తగిన పప్పులన్నీ వాడుకోవచ్చు. ముఖ్యంగా స్వీట్లు ఎక్కువ తీసుకోకండి. చల్లటి నీళ్లు, ఫ్రిడ్జ్ వాటర్, కుండలలోంచి ఇలాంటి నీళ్లు తీసుకోకండి. ఇది ఆహారపరంగా. ఇక విహారపరంగా వచ్చినప్పుడు ఏం చేస్తారనంటే కొంచెం ఇసుక వేడి చేసి ఆముదంతో ముందు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, మంటలు ఉన్నాయో మర్దన చేసుకోండి. తర్వాత ఇసుక కొంచెం వేడి చేసి పెనం మీద లావుపాటి, మందంపాటి గుడ్డలో కట్టి ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ కాపడం పెట్టండి. విహారపరంగా మీరు కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుంది. మీకు దగ్గరలో ఎవరైనా మంచి పంచకర్మ వైద్యుడు ఉంటే ఒకసారి కలిసి పంచకర్మ చేసుకుంటే బాగుంటుంది. ఓకేనండి. కీళ్ల వాతం, ఆమవాతం, రొమటైడ్ ఆర్థరైటిస్ గురించి మరికొన్ని ఆసక్తికర అంశాలు, వివరాలు, చికిత్సా విధానాల గురించి తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ తులసీకృత శ్రీ హనుమాన్ చాలీసా. శ్రీరామదూతం శిరసా నమామి. జ్ఞానగుణ సాగరుడు, అతులిత బలధాముడు, అంజనీపుత్రుడు, సీతాశోక నివారకుడు, శ్రీరామ భక్తాగ్రేసరుడు హనుమంతుడు. ఆంజనేయుని గుణగణాలు, ధైర్య సాహసాలు, శ్రీరాముని పట్ల అచంచల భక్తిని హనుమాన్ చాలీసాలో తులసీదాసు అద్భుతంగా వర్ణించారు. భక్తుల పాలిట రామరసామృత సారం శ్రీ హనుమాన్ చాలీసా. అందులోని ప్రతి పదానికి అర్థం, ప్రతిపదార్థం, తాత్పర్యం, శ్రీ ఆంజనేయుని తత్వాన్ని వివిధ కోణాల నుంచి వ్యక్తీకరించే చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు డాక్టర్ రామక లక్ష్మణమూర్తి గారు. శ్రీ తులసీకృత శ్రీ హనుమాన్ చాలీసా చదవండి, చదివించండి. ప్రతుల కోసం సంప్రదించవలసిన చిరునామా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం, పలుసుపాడు గ్రామం, పెదకూరపాడు మండలం, గుంటూరు జిల్లా. కాంటాక్ట్ 9911479447 9848045001. వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మరియు వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయుష్మాన్ భవ మీ పిఎంసిలో. పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా, ధ్యాన శాకాహార పిరమిడ్ ప్రచారమే లక్ష్యంగా, సత్య సంకల్పంతో, ధర్మ దీక్షతో, నిస్వార్థ సేవా భావంతో అడుగులు ముందుకు వేస్తోంది ద పిఎంసి ట్రస్ట్. పిఎస్ఎస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచంలో జరిగే ధ్యాన జ్ఞాన కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ సమగ్ర పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది ద పిఎంసి ట్రస్ట్. సకల జీవరాశుల శ్రేయస్సును కాంక్షిస్తున్న సంస్థ ఇది. సురక్షిత నీరు, శాకాహారం, పర్యావరణ పరిరక్షణ, వయోవృద్ధులకు పిరమిడ్ నివాస గృహాలు, ఆధ్యాత్మిక గ్రంథ ప్రచారాలు, మహిళా చైతన్య దీప్తిగా ఉద్యమ స్ఫూర్తితో విజయ కేతనం ఎగురవేస్తోంది ద పిఎంసి ట్రస్ట్. నేటి మీ చిరు సహాయం భవిష్యత్ తరాల ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రాణాధారం. మీరు మీ వంతుగా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ సమగ్ర పురోభివృద్ధికి పాటుపడండి. రండి, తరలిరండి. మీరు మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటే
విరామం తర్వాత ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రుమటైడ్ ఆర్థరైటిస్, ఆమవాతం, కీళ్లవాతం, దీని గురించి మీరు కూడా ఏవైనా తెలుసుకోవాలని అనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 040660023333. ప్రొఫెసర్ డాక్టర్ పంతులు రఘుపతి గారు మనందరికీ కూడా అందుబాటులో ఉన్నారు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీకు కావాల్సిన సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మీరు ఆహారం, విహారం ఈ కీళ్లవాతానికి, ఆమవాతానికి ప్రధానమైన కారణం అని అంటుంటారు కదా, అంటే మనం ఎటువంటి ఆహారం తీసుకుంటే ఈ కీళ్లవాతానికి కారణమవుతుంది? ప్రధానంగా వ్యాధులకు ముందు కారణాలు మిథ్యాహార విహారాలే అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే చెయ్యకూడని ఆహార విహార చర్యలు అన్నమాట. వాటి ద్వారానే మనకు రోగాలు వస్తాయని ఆయుర్వేదం ప్రధానంగా చెప్తుంది. ఆమవాతంలో కూడా ప్రముఖంగా ఆహారము, విహారము కారణమవుతాయి. ఒకవేళ ఆ రోగి ఈ ఆహార విహారపరమైన పరిజ్ఞానం చక్కగా ఉంటే దాదాపు 60-70% వరకు రోగం తగ్గించుకున్నట్టే. అంటే మరి ఏంటి ఆహారపరంగా ఎలా వస్తుంది ఈ రోగం? ఇందాక మనం చెప్పుకున్నాం దాని గురించి. ఇంకొంచెం విస్తారంగా తెలుసుకోవాలనుకుంటే ఆహారాలు ఈ ఆమము తయారు కావడానికి కారణం ఏంటి, ఎలా అంటే కఫము, అరగని అపక్వ ఆహార అన్నరసము కఫం అన్నమాట. అంటే జలానికి సంబంధించింది పంచభూతాలలో. ఈ జలం శాతం పెరగడం వల్ల అరగని ఆహార అన్నరసము జల రూపంలో, దాన్ని ఆయుర్వేదం ఏమంటుందంటే ఆమము అంటుంది. ఇది ఒక విషంలాగా దాదాపు ఉంటుందన్నమాట. ఇది అరగదు కాబట్టి, ఎప్పటికీ అరగదు కాబట్టి శరీరంలో ఒక ఫారిన్ బాడీ లాగా ఉండి మనల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉంటుంది. రక్తంలో కానీ, కణాలలో కానీ, అన్ని ధాతువులలో, మాంసంలో, కొవ్వులో, ఎముకలలో, చర్మం కింద. అందుకే రాత్రిపూట తేలుగుట్టినట్టుగా నొప్పులు వస్తాయన్నమాట. దాన్ని అందుకే వృశ్చిక దంశవత్ వేదన అంటాడు శాస్త్రకారుడు. అంటే తేలుకుట్టినట్టుగా, పొడిచినట్టుగా నొప్పి వస్తుంది, ముఖ్యంగా రాత్రులలో అన్నమాట. అయితే ఆహారపరంగా ఎట్లా తెలుసుకోవడం అంటే, ఆహారంలో ప్రముఖంగా ఈ ఆమం పెరగడానికి కఫాన్ని పెంచే ఆహార పదార్థాలు అన్నమాట. కఫాన్ని పెంచే ఆహార పదార్థాలు ఏవి? మధుర పదార్థాలు. మధురం అంటే ఏంటి? తీపి, షుగరు, బెల్లము, చాక్లెట్లు, బిస్కెట్లు, ఇలా రకరకాల రూపాలలో తీపిని తీసుకోవడం అన్నమాట. మైదాపిండి, ఇవన్నీ కూడా, రైస్ కూడా, తెల్లటి అన్నము, ఇవన్నీ కూడా కఫాన్ని పెంచుతాయి. అరటిపళ్ళు పళ్ళల్లోకి వచ్చినప్పుడు, డ్రై ఫ్రూట్సు, ఈ కాజులు లాంటివి, ఇవన్నీ కూడా కఫం ఎక్కువగా ఉండే పదార్థాలు. మధుర పదార్థాలు, తీయగా ఉండేవి, ఆమాన్ని పెంచేవి, జల శాతాన్ని, నీటి శాతాన్ని పెంచేవి అన్నీ కూడా పప్పులలో మినపప్పు అన్నమాట, తెల్లగా ఉండేటివి. పాలు, మజ్జిగ, పెరుగు. బాగా బలం అంటారు కదా సార్? బలమే. తర్వాత ప్రభూత ఆవిలం మలకరాణం అంటాడు. అంటే మైలలు కలిగించడంలో మంచి పప్పు ఏదంటే మినపప్పు అన్నమాట. శరీరంలో మైలలు బాగా పుట్టిస్తుంది. ఎక్కువ శాతం మైలలు తయారైపోతాయి అన్నమాట. ఆ మైలలు తయారు కావడం వల్లనే ఇడ్లీలు, దోశలు ఇవి తిన్నప్పుడు ఆమవాతం పెరుగుతుంది జాయింట్లలో. మధుర పదార్థం, మధురం అంటే తెల్లగా ఉంటుంది, మధురంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇది కఫాన్ని పెంచుతుంది. కఫం ఎప్పుడైతే పెరిగిందో, ఆల్రెడీ అపక్వ ఆహార నరసం ఉంది శరీరంలో, స్టాక్ ఉంది, దానికి ఇది యాడ్ అవుతుందన్నమాట. అయినప్పుడు ఇంకా వెంటనే నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు జాయింట్లలో నొప్పులు ఉన్నాయి, బాగా వాచిపోయి ఎర్రగా నొప్పులుండి, గాలి తగిలిన నొప్పి భరించలేనంత నొప్పులుండి, జ్వరం ఉండి, బరువుగా ఉన్న శరీరము, రోగి, ఆకలి లేకుండా ఉన్న రోగి ఒక స్వీట్ తిన్నాడు అనుకోండి, గంటలో నొప్పులు పెరిగిపోతాయి. ఎందువల్ల అని అంటే, మనము ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న కఫానికి కొంచెం ఇంకా మళ్ళీ మధురాన్ని యాడ్ చేసినాం, కఫాన్ని యాడ్ చేసినాం. ఎప్పుడైతే జలం ఆల్రెడీ అక్కడ ఉంది, ఇంకా పైనుంచి మళ్ళీ జలాన్ని యాడ్ చేస్తే డబుల్ అవుతుంది. అప్పుడు జాయింట్లో స్పేస్ లేక వాచిపోయి జాయింట్ కదలకుండా నిలబడిపోయి ఉంటుందన్నమాట. ఇంకా దాంట్లోంచి అది అటు ఇటు జరుగుతున్నప్పుడల్లా పోట్లు పొడుస్తూ ఉంటుందన్నమాట నొప్పి. అక్కడ వాతం మూమెంట్ ఉండదు అక్కడ, అందుకే ఆమ వాతము అన్నాం. వాతం అంటే ఎయిర్ అన్నమాట. ఎయిర్ మూమెంట్ ఉండాలి. ఎయిర్ మూమెంట్ లేకుండా ట్రాఫిక్ జామ్ లాగా ఆ పదార్థం అడ్డుపడి ఉంది. అందుకే అది అటు ఇటు పోలేక చర్మం మీదకి వచ్చేసి తేలుగుట్టినట్టు నొప్పి వస్తుంది అనమాట. మాంసంలో, తొడల్లో కానీ, పిక్కల్లో కానీ, ఛాతీల్లో కానీ చురుక్కుని ఇట్లా పొడిచేసి వెళ్ళిపోతుంది అనమాట. అంటే అక్కడ ఆమం చిక్కుబడిపోయింది, వాతానికి మూమెంట్ కావడం లేదు కాబట్టి. అందుకే ఆమవాతం అని అన్నాం. ఆహారపరమైన కారణాలలో ఇంకా ఏమిటి? చల్లనివన్నీ కూడా. చల్లని పదార్థాలు, కుండలో నీళ్లు కానీ, ఫ్రిడ్జ్ వాటర్ కానీ, ఏ చల్లటి తీసుకున్న కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ జ్యూసులు ముఖ్యంగా, అన్ని రకాల పండ్ల రసాలు, అన్ని రకాల లిక్విడ్ డైట్. ఎలాంటి లిక్విడ్ డైటు? రాగి మాల్ట్ జావలు, లేదంటే జొన్న అంబలి, జొన్న జావ,
ఈ జావలన్నీ కూడా లిక్విడ్గా ఉండే అన్నీ కూడా ఆహార పదార్థాలు రైస్తో కూడినవన్నీ కూడా కఫాన్ని పెంచుతాయి. కఫాన్ని పెంచినాయి అని అంటే ఆమెని పెంచినాయి అని అర్థం చేసుకోవాలి. ఆమె పెరిగింది అని అంటే జాయింట్లు జామ్ అయింది. కాబట్టి చాలా స్ట్రిక్ట్గా కఠినంగా ఏం చెప్తాం పేషెంట్ల కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకూడని పదార్థాలు ఇవి ఆమవాతానికి. ఇంకా ఏంటి పదార్థాలు? మాంసాహారం. ఓకే, దీని గురించి మాట్లాడుకునే ముందు కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం అండి. నాకు గ్లూకోమా వచ్చి కంటి చూపు అలా తగ్గిపోయిందండి. ఆ తర్వాత నుంచి మామూలుగా మోకాలు పట్లు భుజం నొప్పులు వస్తున్నాయి. అయితే ఈ కంటి చూపు గ్లూకోమాకు 4 సార్లు ఆపరేషన్ చేశాను. గ్లూకోమా అంటే నీటి శుక్లము, నీటి కాసులు. ఇప్పుడు చూపు అలా తగ్గిపోతుంది. ఈ చూపు పెరగడానికి ఏం చేయాలి, ఉన్న చూపు నిలపడానికి ఏం చేయాలి అన్నది కొంచెం డాక్టర్ గారిని చెప్పి కొంచెం నాకు సహాయం చేయమనండి. తప్పకుండా అమ్మ, డాక్టర్ గారు చెప్తారు. ఇప్పుడు గ్లాకోమా అనేది కూడా కంటి నీటి కాసులు, ఇది కూడా కంట్లో మార్గ అవరోధం అమ్మ. అంటే అక్కడ కంట్లో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో దానికి అక్కడ మార్గం ఏర్పడకపోవడం వల్ల గ్లాకోమా నీటి కాసులు వస్తాయి. అంటే మార్గాన్ని అక్కడ నుంచి మనము అవరోధాన్ని తీసేయాలి అని అంటే పంచకర్మలు చేస్తాం దానికి కూడా. దీనికి మీరు కంటికి సంబంధించిన ఆయుర్వేద వైద్యుడు ఉంటాడు. మీ ఊర్లో అలాంటి వైద్యుడు, కంటికి సంబంధించిన ఆయుర్వేద వైద్యుడు ఉంటే ఆయన దగ్గర మీరు అతని దగ్గర చికిత్స తీసుకోవచ్చు. లేదనంటే మీరు హైదరాబాద్కు వస్తే ఇక్కడ మీరు ఆ స్పెషలిస్టులు మీకు దొరుకుతారు కంటికి సంబంధించి కాబట్టి. అయితే పంచకర్మలలో మనము విరేచన కర్మ అని చేస్తామమ్మా. ఆ విరేచన కర్మ చేసుకుంటే బాగుంటుంది. మీ భుజంలో కీళ్ళ నొప్పులు వీటన్నిటికి కూడా మీరు ఆముదం తాగండి. మీరు ఇంకా డాక్టర్ను కలిసే కన్నా ముందు కూడా మీరు వెంటనే ఆముదం తాగితే ఆ ఆమము వెళ్ళిపోయి అక్కడి నుంచి అవరోధం కొంతవరకు తగ్గి మీకు కంటి చూపు మెరుగే అవకాశం ఉంది. అయితే ముందు మీకు ఒక చిన్న విధానం చెప్తాను. ముందు ఒక 2 చెంచాల ఆముదము ఒకరోజు తాగండి రాత్రికి. ఉదయం చూడండి, విరేచనాలు మామూలుగా 1-2 అయితే సరిపోతుంది. కాలేదు ఇంకెక్కువ అయినాయి అంటే మీకు 2 చెంచాల ఆముదం సరిపోయింది. రెండో రోజు కూడా మళ్ళీ 3 చెంచాలు తాగండి. ఎక్కువ విరేచనాలు అయితే 3 చెంచాలు సరిపోయినట్టు అనమాట. తక్కువ విరేచనాలు అయితే 1 చెంచా పెంచుకోండి. ఈ రకంగా ఒక 4 చెంచాలు రోజు తీసుకుంటూ ఒక 7 రోజులు పూర్తి చేయండి. అట్లా 3 రోజులు ట్రై చేయండి ఎలా ఉంటుందో. 4, 5, 6, 7 4 చెంచాలు 3 చెంచాలు తీసుకోండి. దీని ద్వారా మీకు ఒక వారంలో సిస్టమ్ అంతా క్లీన్ అవుతుందమ్మా. వారానికి ఒకసారి ఆముదం తాగుతూ ఉండండి. మీకు అందుబాటులో ఉన్న ఒక కంటి వైద్యుడిని సంప్రదించండి. ఆయుర్వేదానికి సంబంధించిన కంటి వైద్యులు ఉంటారు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు ఆహారానికి సంబంధించి నియమాల విషయంలో తీసుకోకూడని పదార్థాలు. అంటే ఈ ఆమవాతం నుంచి మనం బయటపడాలి, ఆమవాతం మన శరీరంలో జమ కాకుండా ఉండాలి అని అంటే ఈ ఆహారానికి సంబంధించి ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహారం అంటే మనము అవేర్నెస్ ఉండాలి ఓకే శరీరం పట్ల. దీని గురించి మాట్లాడుకునే ముందు మరి ఇంకొక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బలభద్రపురం అండి, తూర్పుగోదావరి జిల్లా అండి. అమ్మ చెప్పండి మీ సమస్య ఏంటి? నా పేరు. అంటే డాక్టర్ గారు ఒకసారి ఇంటర్వ్యూలోని మేము ఉదయం తోడుపెట్టిన అన్నం తినేవాళ్ళం అండి. అలా తోడన్నం తినకూడదు, బయట ఎండలోకి వెళ్ళిన వాళ్ళే తినాలి అని చెప్పేసి ఇంటర్వ్యూలో చెప్పారండి డాక్టర్ గారు. ఇప్పుడు చెప్పి డాక్టర్ గారు అది మేము ఉదయం టిఫిన్ మానేసామండి. ఉదయం భోజనం చేసేస్తామండి 9:30 నుంచి 10:30 లోపు. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 5:30 లోపు మళ్ళీ భోజనం చేస్తామండి. అంటే ఉదయం తోడన్నం మానేసండి, వేడన్నంలో మజ్జిగ వేసుకు తినొచ్చా అని అడుగుదామని డౌట్ ఫోన్ చేశానండి. ఓకే చెప్తారా డాక్టర్ గారు? మీరు చెప్పిన రాత్రి వేడన్నంలో పాలు పోసి పెరుగు వేసి లేదా మజ్జిగ పోసి తోడు పెట్టుకుంటారమ్మా. దాన్ని ఉదయం పూట చద్దన్నం అంటారు లేదా దద్దోజనము అని అంటారు. ఇది చాలా బలమైంది, పుష్టినిచ్చేది, శరీరానికి పోషణనిచ్చేది, శక్తినిచ్చేది అనమాట. అయితే సన్నగా ఉన్న పిల్లలు, ఎదుగుదల లేని పిల్లలు, బలహీనంగా ఉన్నవాళ్ళు, బకచిక్కిపోయి ఉన్నవాళ్ళు, బలం లేని వాళ్ళు, మాంసం తక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా పుష్టి బాగా కావాలి అంటే ఈ ఆహారము బాగా ఒకప్పుడు వాడేవారు అనమాట. ఇప్పుడు కూడా దాన్ని వాడుకోవచ్చు, మంచిదే అది. కానీ అది తినాలి అని అంటే మంచి ఆకలి ఉండాలి. ఎక్కువ కాలం పాటు తీసుకోవడానికి అంత సరి అయింది కాదు. మనకు పిల్లలు బాగా మంచి పుష్టిగా పెరిగారు, బలం వచ్చింది అన్నప్పుడు ఆహారం ఆపేసేయాలన్నమాట. రుచిగా ఉంది కదా ఎల్లకాలం తీసుకోవాల్సింది కాదు. బాగా కాయకష్టం చేసేవాళ్ళు ఆహారం తీసుకోవచ్చు, దద్దోజనం మంచిదే. కానీ దాన్ని ఎక్కువ కాలము ఆకలి లేకుండా తినడం వల్ల ఈ కీళ్ళవాతము, ఆమవాతము ఇలాంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మీరు సాయంత్రం భోజనం అన్నారు.
ఎప్పుడైనా భోజనం అనేది టైములు అంటూ ఉండవమ్మా, సమయాలు అంటూ ఉండవు. మరి ఏంటి, ఆకలి ఉంటే తినడం అనేది సమయం అన్నమాట, టైం. నేను టైంకు తింటున్నానండి అంటే ఏ టైము, ఆకలి కావడమే టైం అన్నమాట. అర్ధరాత్రి కూడా మీకు ఆకలి కావచ్చు. నిజంగా ఆకలి ఉంది అన్నప్పుడు ఏ సమయమైనా తీసుకోవాలన్నమాట. అగ్నిని గౌరవించాలి. అగ్ని అంటే కడుపులో ఉండే ఎంజైమ్స్, యాసిడ్స్ ఇవన్నీ కూడా అగ్ని అన్నమాట. ఆకలి ఎంత ఉందో అంతే తినడం. ఇంకా సాయంత్రం మీరు 4-5 ప్రాంతాల్లో రాత్రి భోజనం సమాప్తం చేయడం చాలా చాలా మంచిది. అది మనకు సూర్యుడు కుంగకన్నా ముందు తీసుకునే ఆహారం అన్నమాట. బాగుంటుంది, చక్కగా అరిగిపోతుంది కూడా. ఇంకా రాత్రిపూట ఇంకా ఆహారం తీసుకోకుండా ఉండడం మంచిది. అయితే ఆ వయసును బట్టి, అదే చిన్న వయసు వాళ్ళు అయితే వాళ్ళకి ఆకలి అయినప్పుడు రాత్రి కూడా తినొచ్చు వాళ్ళు. కానీ పెద్ద వయసు వాళ్ళు ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత, 50 సంవత్సరాలు దాటిన తర్వాత అంత ఆహారం అవసరం ఉండదు శరీరానికి. కాబట్టి సాయంత్రం మీరు తీసుకునే 4-5 ప్రాంతాల్లో ఆహారం తీసుకోవడం మంచిదే. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక మీరు చెప్తున్నారు ఆహారానికి సంబంధించిన నియమాలు, ఈ కీళ్లవాతం నుంచి, ఆమవాతం నుంచి మనం బయటపడడానికి ఆ వివరాలు చెప్పండి. అవును, అయితే ఇప్పుడు మనము ఇందాక ఏమనుకున్నామంటే ఎరుకతో ఉండాలి, అవేర్నెస్ అన్నమాట. నా శరీరము, ఇప్పుడు నాకు ఆకలి ఎంత ఉంది, నా వయసు ఏంటి, ఇప్పుడు వాతావరణం ఋతువు ఏంటి, ఇంత అవేర్నెస్, ఎరుక అంటే ప్రకృతి పట్ల, ఈ శరీరం పట్ల ఎరుక, ప్రకృతి పట్ల ఎరుక, వాతావరణము, ఋతువులు, వీటన్నిటి పట్ల ఎరుకతో పాటు నాకు ఆకలి ఎంత ఉంది, నాకు ఇప్పుడున్న రోగం ఏంటి, ఆకలి ఎంత ఉందో అంతే తినాలి, ఏ పదార్థం తినాలి, ఇంత ఎరుకతో ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే మనం తినే పదార్థం మనకు చెడుపు చేయదు. మరి ఆమాన్ని పెంచే పదార్థాలలో షుగరు, తీపి, బెల్లం, స్వీట్ అనుకున్నాం. వీటితో పాటు మాంసాహారం కూడా ఏంటి అని అంటే ఆకలి లేనప్పుడు తింటే శరీరంలో మైలలు పెంచుతుంది. దాని ద్వారా కూడా కీళ్లలో నొప్పులు పెరుగుతాయి అన్నమాట. తినకూడని పదార్థాలు చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఈ రకంగా ఇడ్లీలు, దోశలు, వడలు ఇవన్నీ ఏంటి, మినపప్పు. ఇవేం చేస్తాయి, రైసు, బియ్యము, తెల్ల బియ్యము. కాబట్టి తెల్ల బియ్యము కఫాన్ని పెంచుతుంది, కఫం మళ్ళీ ఆమాన్ని పెంచుతుంది. అదే రకంగా మినపప్పు ఏంటి, తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉన్న పదార్థం కాబట్టి అది కఫాన్ని పెంచుతుంది. కఫం పెంచినప్పుడు ఆమం పెరుగుతుంది. దీనికి ఉన్న ఇంకో చెడ్డ గుణం ఏంటి మినపప్పుకు అంటే తినకూడని పప్పులలో మినపప్పు అన్నమాట. శాస్త్రకారుడు చెప్తాడు. మరి తినవలసిన పప్పులలో ఏ మంచి పప్పు, పెసరపప్పు అన్నమాట. అయితే ఈ మినపప్పు మరి ఏ రకంగా తీసుకుంటున్నాము, ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ కూడా ఏంటి, మినపప్పు ప్రధానం. ఇది మైలలు పెంచుతాయి. ఎప్పుడైతే మైలలు పెరుగుతుందో ఆమం పెరుగుతుంది, కఫం పెరుగుతుంది, కఫం పెరిగినప్పుడు ఆమం పెరుగుతుంది, ఆమం పెరిగినప్పుడు మైలలు పెరుగుతాయి, మైలలు పెరిగినప్పుడు జాయింట్లు జామ్ అయిపోతాయి, ట్రాఫిక్ జామ్ అన్నమాట. ఇంకా అప్పుడు అన్ని నొప్పులు మొదలైపోతాయి. కాబట్టి ఇది తీసుకోకూడని పదార్థము. ఇంకో పళ్ళల్లోకి వచ్చినప్పుడు అరటి పండు కూడా జిగురు ఎక్కువ కలిగి ఉంటుంది, శ్లేష్మం ఎక్కువ ఉంటుంది, కాబట్టి కఫం పెరుగుతుంది. ఇమీడియట్ ఎనర్జీ ఇస్తుందని చెప్పి చాలా మంది కూడా అరటి పళ్ళు తింటూ ఉంటారు ఫ్రీక్వెంట్ గా. తినవచ్చు, కాకపోతే అది అరగాలి కదా. మరి జాయింట్లలో నొప్పులు ఉన్నప్పుడు ముందే అక్కడ శ్లేష్మం, కఫం నిండిపోయింది, మైలలు ఉన్నాయి, పైనుంచి ఇంకా తీపేస్తే ఏమవుతుంది, మళ్ళీ అదే జరుగుతుంది నాకు చెప్పుకున్నట్టు. కాబట్టి అరటి పండ్లు పనికిరావు. తిని చూసి తెలుసుకోండి. చేపలు తినండి, ఇంకా నీళ్ళల్లో ఉండే సీ ఫుడ్ తినండి, తిని చూసుకోండి. ఒక గుడ్డు తిని చూడండి, వెంటనే తెలిసిపోతుంది అనమాట. పేషెంట్కి తెలిసిపోతుంది, ఓహో నేను తినడం వల్ల. ఇప్పటిదాకా ఈ సమాచారం లేదు ప్రజలకి, అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, తినేస్తున్నారు. తినేసి పాలు తాగి పెరుగు అన్నం తినేసి నొప్పులతో వస్తున్నారు. అది మానేసి రండి. మానేసిన తర్వాత వాళ్ళు ఆముదం తాగేసి రండి, మానేసి వేడి నీళ్ళు తాగి రెండో రోజు నొప్పులు తగ్గిపోతాయి. ఏం జరిగింది అక్కడ అంటే ఆమాన్ని మనము యాడ్ కాకుండా ఆమాన్ని అరిగించే వేడి నీళ్ళు తాగడం ద్వారా ఏం చేశాము, జాయింట్లు లైట్ అయిపోయినాయి, జామ్ పోయింది అక్కడ. ఇది తినకూడని పదార్థాలలో అన్నమాట. ఓకేనండి. రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి మరికొన్ని ఆసక్తికర వివరాలు తెలుసుకునే ముందు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరో చిన్న విరామం. నిత్య జీవన వ్యవహార శైలిలో మానవుడు తెలుసుకోవలసిన విషయాలు, ఆత్మజ్ఞానం, తక్షణ కర్తవ్యం, ఉపాసన, విపස්සన, అంశాత్మ, పూర్ణాత్మ ఇలాంటి పలు అంశాల గురించి సరైన అర్థాన్ని పత్రిజీ అందించగా వేదాలు, ఉపనిషత్తులు,
భగవద్గీతతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు గురువులు తెలిపిన ఎన్నో విషయాలను వివరించిన జ్ఞానదీపిక ఆధ్యాత్మిక శాస్త్రం గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ఉపయోగపడే ఉత్తమ కరదీపిక. జీవిత సత్యాలను అక్షర సత్యం చేసిన అద్భుత గ్రంథం తులసీదళం. జీవితాన్ని ఆధ్యాత్మికత వైపు మలుపు తిప్పే పుస్తకం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా వెలువడిన మొట్టమొదటి ఆధ్యాత్మిక గ్రంథం తులసీదళం. చదవండి, చదివించండి. సంప్రదించవలసిన చిరునామా PMC పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 04029314516, 9398676126. ఈమెయిల్ ఐడి pmcpublications2021@gmail.com. వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? మరియు వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆయుష్మాన్ భవ మీ PMCలో. మనం చేసే పనిలో మంచిని చూడాలి కానీ మడిచిని చూడక్కర్లేదు. 30 yearsలో మొత్తం మెడిటేటర్ అయిపోతారు, మొత్తం వెజిటేరియన్ అయిపోతారు. అది ఒక PMC చేయగలుగుతుంది. PMC అలా చెయ్యాలంటే ఈ PMC ట్రస్ట్ ఉండాలి. చిన్న వృక్షం వేస్తే ఎట్లా పెద్ద వృక్షం అవుతుందో అలా వెలుగొందుతూ ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. PMC ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యాన ప్రచారం. మనం ఇవ్వడం కాదు, 10 మంది చేత ఇప్పించే ప్రయత్నం మనం చేయాలి. మరి PMC వచ్చిన తర్వాత దాని యొక్క డెవలప్మెంట్ ఎట్లా అంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటిది ఈరోజు శాటిలైట్ ఛానల్ ద్వారా ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మందిని మోటివేట్ చేస్తుందంటే బట్ పత్రిక కొన్ని విజన్ ఏమిటని మనం అర్థం చేసుకోవాలి. మన అనుభవాలే వచ్చే జనరేషన్స్కి పాఠ్య గ్రంథాలంట. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవము ఈ ప్రపంచానికి అవసరము అన్నది పత్రిసారి యొక్క ఏకైక నినాదం. ప్రపంచాన్ని మార్చేస్తుంది PMC అనే పాశుపతాస్త్రం. ఈ ట్రస్ట్ పేరు ది PMC ట్రస్ట్. గ్రామం తర్వాత ఆయుష్మాన్ భవ ప్రత్యక్ష కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రుమటైడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి మరింత సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ పంతులు రఘుపతి గారు. మీరు కూడా ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే మీరు డయల్ చేయవలసిన 040660023333. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మనం తెలుసుకుంటూ వచ్చాం ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి తినకూడని పదార్థాలు ఏమిటోని. మరి ఇప్పుడు తినవలసిన పదార్థాలు ఏమిటో తెలియచేయండి. ఆమవాతము లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ కీళ్ల వాతం. దీంట్లో తినకూడని పదార్థాలు ఆహారమే ప్రధానం అన్నమాట. తినకూడనివి, తినవలసినవి ఆహారపరంగా, విహారపరంగా తర్వాత తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనము తినకూడనివి, దానివల్ల ఆమం పెరుగుతుంది, నొప్పి పెరుగుతుంది, కీళ్లవాతం పెరుగుతుంది, ఆమవాతం పెరుగుతుంది అనుకున్నాం. మరి తినవలసినవి ఏంటి అంటే సులువుగా అరిగిపోయి కఫాన్ని పెంచని ఆహారాలు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చక్కగా సూట్ అయితే మాత్రము మంచి పదార్థం ఏంటి, నొప్పులు రాకుండా ఉండాలి, ఆమం తయారు కావద్దు అంటే ఆహారంలో బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యము, బ్రౌన్ రైసు ఉడకపెట్టి అంటే కుక్కర్లో కాదు, గిన్నెలో నీళ్లు పోసి, ఎక్కువ నీళ్లు పోసి ఉడకపెట్టి గంజి వంపేయాలన్నమాట. అంటే మరి గంజిలో విటమిన్స్ అన్నీ పోతాయి కదండి అని అంటారు.
అంటే విటమిన్స్ అనేవి మనకు దీంట్లో పోయే విటమిన్ ఒకటే ముఖ్యం కాదు, మనకు వేరే ఆహార పదార్థాలలో విటమిన్లు దొరుకుతాయి, గోధుమలలో దొరుకుతాయి. కాబట్టి బ్రౌన్ రైస్లో మనం ఉడకబెట్టి పోయిన గంజి మనకు పెద్ద చెడిపేం చేయదు. కాబట్టి ముఖ్యంగా ఏం చేస్తుంది అంటే ఆ రైస్లో బియ్యంలో ఉండే కఫ దోషం అన్నమాట. ఈ దోషం వెళ్ళిపోతుంది ఏది గంజి రూపంలో. ఉడకబెట్టిన తర్వాత దోషం బయటకు వచ్చి నీళ్లలో కలిసి బయటికి గంజి రూపంలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఆహారము బియ్యము లఘు అయిన ఆహారం, లఘు అంటే లైట్ అన్నమాట. ఈ లైట్గా ఉండే ఆహారము ఎక్కువ కఫము చేయకుండా సులువుగా అరిగిపోతుంది, దాంట్లో ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది మధ్యాహ్నం పూట మాత్రమే తినాలి ఆమవాత రోగులు. ఇది ఉదయం పూట రాత్రిపూట తినకూడదు. బ్రౌన్ రైస్, ఇతర ఆకుకూరలు, కూరగాయలు, కందిపప్పు, పెసరపప్పు వీటన్నిటితో పాటు తీసుకోవచ్చు. ఎంత ఆగలందో అంత మేరకు పగలు తీసుకోవడం మంచిది. తర్వాత సాయంత్రం పూట సూర్యుడు కుంగకన్నా ముందే తీసుకోవాల్సిన ఆహారం ఏంటి? గోధుమ లేదా గోధుమ రొట్టె, గోధుమ అన్నము, గోధుమ రవ్వ, గోధుమ ఉప్మా ఈ రూపంలో తీసుకోవచ్చు. లేదా సిరిధాన్యాలు, ఇప్పుడు తృణధాన్యాలు వచ్చినాయి, ఇప్పుడు సిరిధాన్యాలు అంటున్నాం, ఇవన్నీ కూడా కొర్రలు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. వాటిని కూడా అన్నంలాగా వండినప్పుడు గంజి వంపేసి తీసుకోవాలన్నమాట. దీనికి మళ్ళీ అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ పెట్టుకొని ఎంత ఆకలి ఉందో గుర్తించి ఆకలి ఉన్నంత మేరకే తీసుకోవడం. అందరు కడుపు నింపేస్తారు. అలా కాకుండా కడుపును ఒక భాగము మనకు లెక్క ఉంది కదా, ఒక భాగము గాలి సంచారానికి, 4వ భాగం గాలి సంచారానికి, ఒక భాగం నీటికి ఇలా వదిలిపెట్టాలి కదా. కాబట్టి కొంచెమంతా ఇంకా త్రేణుపు రాగానే ఆపివేయడము, ఇంకా నిండిపోయిందని తెలుసుకుని ఆపేయడము. తర్వాత ఇంకా తీసుకోవలసిన విధానంలో ఏంటి ఆహారాలలో అనంటే చక్కటిది ఏంటి అనంటే మనకి ఎంత ఆకలి ఉందో అంత మేరకే తీసుకోవడము, చక్కగా నమిలి తినడం కూరగాయలు, అన్నాన్ని. ఇది తర్వాత నీళ్లు, వేడి నీళ్ళే, నిరంతరం వేడి నీళ్లు తాగుతూ ఉండాలి. ఈ ఎండాకాలంలో వేడి చేస్తుంది కాబట్టి బిందెలు నీళ్లు కానీ రూమ్ టెంపరేచర్ వాటర్ కానీ తీసుకోవడం బాగుంటుంది. ఒకటేసారి గ్లాసుల కొద్ది తాగకుండా కొంచెం ఆమవాత రోగులు ఎప్పుడైనా కొంచెం కొంచెం నీళ్లు, వేడి నీళ్లు తీసుకుంటూ ఉంటే అది కూడా ఔషధంలాగానే పనిచేస్తుంది. ఉష్ణ జల సేవన ఆయుర్వేదంలో ఔషధంలాగా చెప్పబడింది అన్నమాట. శరీరంలో మైలలన్నీ బయటికి తరిమేయాలి, ఎక్కడెక్కడ చిక్కుబడిపోయి ఉన్న మైలలన్నీ బయటికి, వాటిని కరిగించి బయటికి పంపించేదే వేడి నీరు. మూత్రాన్ని శుద్ధి చేస్తుంది, మూత్రపిండాలు శుభ్రం అవుతాయి, మూత్రపు సంచి శుభ్రం అవుతుంది. కాబట్టి వేడి నీళ్ళు తీసుకుంటూ ఉండాలి ఆమవాత రోగులు. తీసుకోవాల్సిన దాంట్లో ఇంకా అన్ని రకాల పళ్ళు తీసుకోవచ్చు, మామిడి పళ్ళు, అరటి పళ్ళు తప్ప మామిడి పళ్ళు తినద్దు, తీసుకోకూడదు. ఎందుకనంటే ఆ కఫాన్ని పెంచే గుణం ఉంది దాంట్లో. అంటే సీజనల్ ఫ్రూట్ తీసుకోవచ్చు అంటారు కదా డాక్టర్? తీసుకోవచ్చు. ఆమం లేని వాళ్ళు, ఆమవాతం లేని వాళ్ళు తీసుకోవాలి. ఆకలి బాగుండాలి. ఓకే, దేనికైనా కూడా ఎలిజిబిలిటీ ఉండాలి కదా, అర్హత ఉండాలి కదా. తినాలి పదార్థం అంటే అర్హత ఉండాలి. నాకు 70 ఏళ్ళు వయసు వచ్చిందంటే నేను ప్లేట్ నిండా బిర్యానీ తింటా అంటే అక్కడ ఆకలి ఉందా? మరి లేదు. లేనప్పుడు మరి అంత ఆహారం తింటే ఏమవుతుంది? అజీర్ణం అవుతుంది, ఆయాసం వస్తుంది, దమ్ము వస్తుంది, గ్యాస్ట్రిక్ వస్తుంది, ఇన్ని సమస్యలు మొదలవుతాయి, గ్యాస్ వచ్చేస్తుంది కడుపులో. అందుకే మనకు ఆకలి ఎంతుందని గుర్తించడమే ఆహార మాత్ర. తెలుసుకున్నవాడే జ్ఞాని అన్నమాట. అందుకే ఇంత నాకు చాలు అని తెలుసుకుని ఆపాలి. అప్పుడు ఏమవుతుంది? మన జాయింట్స్ని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత పోను కాంప్లికేషన్స్ వస్తాయి, ఉపద్రవాలు. అంటే ఏంటి? జాయింట్లన్నీ వంకర తిరిగిపోవడము, రుమటైడ్ ఆర్థరైటిస్ బాగా ముదిరిపోతే, ఇలాంటి భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి తప్పుకోవాలి అని అంటే ఇప్పుడే ఆహార పరంగా ఏం తీసుకోకూడదు, ఏం తీసుకోవాలి అనే దాని మీద ఎరుక ఉండాలని ఇప్పుడు తెలుసుకున్నాం మనం. ఇంకా దీని తర్వాత చికిత్సలో అంటే సగం చికిత్స మనం ఆహారంతోనే చేసుకున్నాం. ఇంకా విహారంలో ఉంటాయి, మళ్ళీ ఏం చేయాలి విహారంలో. ఓకే, దీని గురించి మరింతగా మాట్లాడుకునే ముందు మరొక కాల్ చూద్దామండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజపల్లి మండలం, గుంటూరు జిల్లా, సీతారామయ్య అండి. సార్ చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? సమస్య ఇప్పుడు మంచి కర్మలు ఇంటికాడుండి చేసుకోవచ్చా అని. దేనికి సంబంధించి మీకున్న అనారోగ్యం ఏంటి? నాకు నడుము నొప్పి ఉందండి, సయాటికా అంటుంది. చెప్తారండి. సయాటికా నొప్పికి పంచకర్మలు చాలా బాగా పనిచేస్తాయండి. కాకపోతే పంచకర్మలు అనేవి ఒక పంచకర్మ అర్హుడైన మంచి యోగ్యుడైన పంచకర్మ వైద్యుడి నిరీక్షణలో మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు. అయితే మీకై మీరు, ఎందుకంటే అది చాలా పెద్ద ఎత్తున చేసే
ఎన్నో దాంట్లో విధానాలతో చేసి వైద్యుడి పర్యవేక్షణలో చేసే విధానం అన్నమాట. కాబట్టి సియాటికా అనేది వైద్యుడి మార్గదర్శకత్వంలో మీరు చేసుకుంటేనే బాగుంటుంది. కానీ మీరు ఇంటి పట్టున చేసుకోవాలి అనుకుంటే మీరు ఆముదం తాగడము, ఇందాక చెప్పినట్టుగా ఆముదం విధానం, వారానికి ఒకసారి ఆముదం తాగడము, తర్వాత గుడ్డ కాటన్ గుడ్డ తీసుకొని వేడి వేడి నువ్వుల నూనెలో తడిపి నడుము మీద వేసుకొని పడుకోండి. ఆ లాగుతున్న కాలు అంతా కూడా పైనుంచి కింది వరకు వేసుకొని పైన చుక్కలు చుక్కలుగా బొట్లు బొట్లుగా ఒక అరగంట పాటు అట్లా మీరు ఆ నూనెను నువ్వుల నూనెను వదిలి అట్లా ఉంచండి. తర్వాత గుడ్డ తీసేసి మర్దన చేసుకోండి. ఇది సరిపోతుంది మీకు ఈ పంచకర్మలో ఇంటి పట్టున. ఆవ నూనె కూడా ఏమంటారు, అది వేయొచ్చండి? ఆవ నూనె వేసుకుంటే మీకు వేడి చేస్తుంది కాబట్టి ఒక 3 భాగాలు నువ్వుల నూనె, 1 భాగం ఆవ నూనె వేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే. ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి చికిత్సా విధానంలో భాగంగా తినవలసిన పదార్థాల గురించి చెప్తున్నారు కదా, ఈ డ్రై ఫ్రూట్స్ తినచ్చా? డ్రై ఫ్రూట్స్ ఇందాక తినకూడదు దాంట్లో చెప్పాను నేను. ఎందుకు అనంటే డ్రై ఫ్రూట్స్ అనేవి కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ ఉన్న ఫుడ్స్ అన్నమాట. అందుకే బాగా ఆకలిగా ఉంది, ఆమం లేదు అన్నప్పుడు తీసుకోవచ్చు. ఆల్రెడీ మనకు అక్కడ మైలలు ఉన్నాయి, జాయింట్లు జామ్ అయిపోయాయి, ఆకలి లేదు, అయినా రుచి కోసం తింటాను అని అంటే మైలలు పెంచుకున్నట్టు అవుతుంది అనమాట. కఫాన్ని పెంచిన వాళ్ళం అవుతాం. లక్ష్యం ఏంటి మనకి ఇక్కడ? కఫాన్ని పెంచకూడదు. అది ఏ పదార్థం అన్నా కానివ్వండి, అది స్వీటా, పాల, మజ్జిగనా, లస్సీయా, ఇంకోటా లేదనంటే డ్రై ఫ్రూట్సా, మాంసాహారమా, గుడ్డా, ఏదైనా కఫాన్ని పెంచింది అంటే ఆమాన్ని పెంచింది. ఆమాన్ని పెంచిందనంటే మైలలు పెరిగినాయి అంటే జాయింట్లు జామ్ అయిపోతాయి. అందుకే ఉదయం పూట లేవగానే లేచి నడవలేరు ఆ రోగులు. 10 అడుగులు నడిచిన తర్వాతనే అక్కడి నుంచి జరిగితే ఆ మైల జరిగిపోతే అప్పుడు నడవడం మొదలు పెడతారు. కాబట్టి ఈ ఆమం ఒకసారి వచ్చిందనంటే చాలా దారుణంగా ఉంటుంది, జీవితకాలం బాధ పెడుతూ ఉంటుంది. చెవు, కళ్ళు, ముక్కు, ఇలాంటి గుండె, ఇలాంటి ప్రధానమైన ముఖ్యమైన జీవశక్తులుండే ఆర్గాన్స్ని దెబ్బ కొడుతుంది, చర్మాన్ని దెబ్బ కొడుతుంది. దెబ్బ కొట్టని ప్రదేశం లేదు, వెంట్రుకలను దెబ్బ కొడుతుంది. ఎన్నిటిని పాడు చేసే విషం అన్నమాట, ఆమ విషం అని చెప్తారు ఆయుర్వేదంలో. చర్మానికి సంబంధించి వెంట్రుకల గ్రోత్ ఆగిపోతుంది. వెంట్రుకల హెయిర్ ఫాలికల్స్లో పోయి అడ్డం పడి హెయిర్ సరిగా పెరగవన్నమాట. చర్మ రోగాలు మొదలైపోతాయి, కురుపులు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా చాలా రకాల రోగాలకు కారణమవుతుంది ఆమం అన్నమాట. రక్తం తగ్గిపోతుంది, అనీమియా వస్తుంది. ఇలా కాంప్లికేషన్స్ మనము ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కాంప్లికేషన్స్ గురించి కూడా ఇంకా మాట్లాడుకోవాలి. చాలా దీనికి సంబంధించి అనుబంధించిన రోగాలు వస్తాయి అన్నమాట. వాటిని ఉపద్రవాలు, కాంప్లికేషన్స్, ఇంకా దీనికి అనుబంధించిన రోగాలు ఇలా ఉంటాయి అన్నమాట. జాయింట్ డిఫార్మిటీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని మనము ఆహార విహార పరంగా, తర్వాత ఇంకా యోగ పరంగా, విహారంలో యోగ పరంగా, ప్రాణాయామ పరంగా ఇలా ఈ చికిత్సలన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ తెలుసుకొని ఎక్కువ ఔషధాలు లేకుండా మనం దీన్ని మేనేజ్ చేసుకునే విధానం కూడా ఆయుర్వేదంలో చెప్పబడింది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.